ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో కొనుగోలు చేసే పత్తిని జిన్నింగ్ చేసేందుకు వీలుగా సంబంధిత యజమానుల నుంచి టెండర్లు పిలిచారు. ఈ నెల 25 వరకు టెండర్ల సమర్పణకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే నెల నుంచి పత్తి క్రయ విక్రయాల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పెషల్ స్టోరీ మీ ప్రైమ్ 9లో. వానాకాలం సీజన్లో 10.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 75 లక్షల క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధర క్వింటాకు 7,521 ఉంది. ఈ నెలాఖరు నుంచి పంట చేతికొచ్చే అవకాశం ఉంది. పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటే ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందులో భాగంగా సీసీఐ టెండర్లు పిలిచింది. జిల్లాలోని 18 మార్కెట్ యార్డుల పరిధిలో 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల పరిధిలో కొనుగోలు చేసిన పత్తిని సమీపంలోని జిన్నింగుల్లో బేళ్లుగా తయారు చేసి గోదాంలకు తరలించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కూడా గతంలో మాదిరిగా అవసరమైన జిన్నింగ్ కావాలని సీసీఐ టెండర్లు ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బోధ్, భైంసా, చెన్నూరు, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇందారాం, ఇంద్రవెల్లి, జైనూర్, కొండపల్లి, కౌటాల, కుబీరు, లక్షెట్టిపేట, నార్నూరు, నిర్మల్, నేరడిగొండ, పొచ్చెర, సోనాల, వాంకిడి, సారంగపూర్ తదితర ప్రాంతాల్లో జిన్నింగ్లు కావాలని టెండర్ ప్రకటనలు పేర్కొన్నారు. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి సీసీఐ స్థానిక జిన్నింగ్లను అద్దెకు తీసుకుని బేళ్లు తయారు చేసేలా ఒప్పందం చేసుకుంటుంది. ఇందుకు జిన్నింగ్ల సౌకర్యాలతో పాటు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని టెండర్లో పేర్కొంది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో కొన్ని కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఉండడంతో వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. పత్తి నుంచి వచ్చే విత్తనాలను షెడ్లో ఉంచాలనేది నిబంధన. తాజాగా కొనుగోలు చేసిన పత్తికి కూడా షెడ్ ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. ముడి పత్తిని జిన్నింగ్ మిల్లు బయట ఉంచడంతో వర్షం వచ్చినప్పుడు తడిచి నష్టం జరుగుతూ ఉండడంతో సీసీఐ ఈ నిబంధన పెట్టింది. కానీ వేల క్వింటాళ్ల పత్తిని నిల్వ చేసేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. తర్వాత జరిగిన చర్చల్లో కొన్ని నిబంధనలు సడలించారు. పత్తిని జిన్నింగ్ చేసే వ్యాపారులు క్వింటా పత్తిలో నెలవారీకి ఎంత దూది ఇవ్వాలనేది సీసీఐ నిర్ణయించింది. ప్రారంభంలో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో క్వింటా పత్తిలో 31.150% దూది, మిగిలింది సీడ్ ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనలు సవరించారు. ఓసారి పత్తి కొనుగోలు మొదలెడితే ఇబ్బడి ముబ్బడిగా పత్తి కొనుగోలు కేంద్రాలకు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈసారైనా సరైన ధర దొరుకుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. మునుపటి కన్నా ఈసారి పత్తి సాగు ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర లభించాలని కోరుకుందాం.